ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, త్రియేక దేవ, స్వయంభవుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీకే మా స్తుతులు స్తోత్రముల దేవా. పరమ కుమ్మరువైన యెహోవా మా ప్రభువా, సృష్టి ఆరంభములో 6వ రోజున మొదటిగా నీ పోలికలో నీ స్వరూపములో స్వయంగా నీ చేతులతో మట్టితో నరుని నిర్మించి ఆ మట్టి స్వరూపమునకు నీ శ్వాసను నీ ఆత్మను పంచి ఆ మట్టి బొమ్మను జీవము గల నరుడిగా చేసిన పరమ కుమ్మరి, వందనాలు యేసయ్యా. మొదటి నరుడిని ఆ విధంగా మట్టితో నిర్మించి స్త్రీని మాత్రం నరుని ప్రక్క ఎముకతో నిర్మించావు తండ్రి. యేసయ్యా, నీవు స్త్రీని ఆ విధంగా ఎందుకు చేశావో మాకు తెలియదు, కానీ ప్రభువా, మీరు ఏది చేసినా దానిలో ఒక గూఢార్థము దాగి ఉంటుందని తెలిసిన ఆయన ప్రభువా, ఆ గూఢార్థము కలిగిన ఆ స్త్రీ యొక్క నిర్మాణం గురించి మేము ధ్యానం చేసుకుని చుండగా యేసయ్యా, మీరే మాకు తోడై ఉండి ముందుకు నడిపించండి ప్రభువా. మీ జ్ఞానము గల మాటలు మేము వినుటకు తగిన బుద్ధి జ్ఞాన వివేకములు మాకు అనుగ్రహించమని పరమవైద్యుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. ఈ మాటలు వింటున్న వారికి అందరికీ ప్రభు యేసు నామములో నా హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నానండి. హల్లెలూయా. ప్రేమామయుడైన దేవుడు ఈ సమస్త సృష్టిలోని జీవరాశులను అన్నింటినీ కూడా తన నోటి మాటతో కలుగునుగాక అనే శబ్దము ద్వారా సమస్త సృష్టిని సృష్టించాడు. సమస్త జీవరాశులను, జంతువులను, ప్రాకిడి పురుగులను ఇవన్నీ కూడా దేవుడు భూమి నుండి పుట్టించాడు. అయితే మానవులను మాత్రం అలాగా సృష్టించలేదు. తాను నిర్మించబోయే మానవులకు ఏమీ తక్కువ కాకుండా ఉండాలని తన నోటి మాట ద్వారా ముందుగా సమస్తము స్థిరపరిచి సిద్ధపరిచిన తరువాత సృష్టి ఆరంభములోని 6వ దినమందు ఆఖరణ దేవుడైన యెహోవా తన పోలికలో తన స్వరూపములో మానవులను తానే స్వయంగా నిర్మించుకొని వారితో ప్రతిరోజు స్నేహం చేశాడు. ఆదికాండం 1వ అధ్యాయం 27లో మనం చూసినట్లయితే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. దేవుడు ఆ నరుని ఏ విధంగా సృజించాడో కూడా మనం తెలుసుకుందామండి. దేవుడు తన స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను అని వ్రాయబడి ఉంది. కానీ నరుని మాత్రమే సృజించాడు. ఆ నరుని ఏ విధంగా సృజించాడు అంటే పురుషునిగాను స్త్రీనిగాను సృజించాడు. అంటే దేవుడు ముందుగానే ఆదాములో తాను నిర్మించబోయే స్త్రీని గుప్తముగా దాచి ఉంచాడు. ఆదాము శరీర భాగములో స్త్రీ నిర్మాణానికి కావలసిన ఒక పదార్థము దేవుడు ఆదాము శరీర భాగములో దాచి ఉంచాడు అని మనం తెలుసుకుంటాం. ఆదికాండం 2వ అధ్యాయం 20-21 వచనాల్లో మనం గమనించినట్లయితే దేవుడు తాను సృష్టించిన జీవరాశులన్నింటికి ఆదాము దగ్గరకు రప్పించాడు. ఎందుకంటే వాటన్నింటికి ఆదాముతోనే పేరు పెట్టించాలని దేవుని కోరిక. అందుకనే తాను సృష్టించిన జీవరాశులన్నీ ఆదాము దగ్గరకు రప్పించాడు. దేవుడు వాటిని సృష్టించాడు, కానీ ఆయన దేనికి పేరు పెట్టలేదండి. ఆదాము దేవుని జ్ఞానం కలవాడు కనుక ఆదాముతో అన్నింటికీ పేర్లు పెట్టించాలని తలంచాడు. ఆ విధంగానే ఆదాము దేవుని ఆజ్ఞ ప్రకారం సమస్త జీవరాశులకు కూడా భూజంతువులన్నిటికీ కూడా ఈ సృష్టిలో ఉన్న వాటికి ఆదామే పేరు పెట్టాడు. కానీ అప్పటి జలరాశికి మాత్రం ఆదాం పెట్టలేదు. దేవుడే ఆ జలరాశికి సముద్రము అని పేరు పెట్టాడు. ఆనాటి సముద్రములే ఈనాడు ప్రపంచమంతటా వ్యాప్తి చెందాయి. దేవుడు సముద్రములను ఏర్పరిచాడు, కానీ నదులను ఇంకా అప్పటికి ఏర్పరచబడలేదండి. మొదటిగా నది సృష్టింపబడినది ఏదైనా తోట అనే పరలోకపు తోటలో దేవుడు ఒక నదిని కలుగ చేశాడు. ఆదికాండం 2:10లో చూస్తాము. అయితే దేవుడు ఈ సృష్టి అంతా సృష్టించిన వాడు నరుని ఎందుకు సృజించలేదు అని అనిపిస్తే దేవునికి నరునిని తానే స్వయంగా నిర్మించాలని ఇష్టం. నిర్మించిన వెంటనే ముందుగా ఆ నరుడు తననే చూడాలని ఆయన కోరిక. అందుకని ఏదైనా తోటలోని మట్టితో కాకుండా దుమ్ము ధూళితో కలిగిన బయట ఉన్న మట్టితోనే దేవుడు నరుని ప్రేమగా నిర్మించుకున్నాడు. నిర్మించి ప్రాణవాయువు ఊదిన తరువాత అప్పుడు ఆదాము కళ్ళు తెరవగానే ముందుగా ఎదురుగా ఉన్న దేవుడిని చూశాడు.
దేవుడు అప్పుడు చాలా సంతోషించాడండి. ఎందుకంటే ఆ నరుని దేవుడు స్వయంగా తన పోలికలో తన స్వరూపంలో నిర్మించుకున్నాడు కనుక దేవుడు ఆదామును చూచి ఎంతగానో సంతోషించి ప్రేమించి ఆదాము అని పేరు పెట్టి ఆదాము నా కుమారుడు అని భావించాడు. కనుక ఆనాటి నుండి ఆదాము దేవుని కుమారుడుగా పరిగణించబడ్డాడు. ఆదాము అంటే సమస్త జీవరాశులకు తండ్రి అని అర్థం అండి. దేవుడు ఆదాముతో అన్నింటికీ పేర్లు పెట్టించినప్పుడు ఆదాము అన్నింటికీ పేర్లు పెట్టిన ఆయా జాతులన్నింటిలో ఆడా మగ ఉండి అవి జతల జతలుగా కలిసి ఉన్నాయి. దేవుడు వాటిని ఆ విధంగా చూసినప్పుడు ఆదామును చూసి దేవుడు బాధపడ్డాడు. అయ్యో, అన్నింటికీ దేని జత దానికి ఉంది, కానీ ఆదాముకు జత లేక ఒంటరివాడయ్యాడని జాలిపడి ఆదాముకు కూడా సాటి అయిన సహాయం తప్పక ఉండాలి, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు తలంచాడు. అయితే దేవుడు అప్పటికే ఆదాము కొరకు ఏదోను తోటను సృజించాడు. నరుడు సోమరిగా ఉండకూడదని ఆ తోటలో ఒక నదిని సృష్టించి సేద్యపరచమని ఆదాముతో చెప్పి కొన్ని ఆజ్ఞలు కూడా ఇచ్చాడు. అయితే దేవుడు ఆదాము అవ్వలను బాల్యదశలో చేయలేదండి. ఎందుకంటే వారిని బాల్యదశలో చేస్తే వారిని సాకటానికి భూమిపై ఏ నరుడు లేరు కనుక యవ్వన దశలో ఉండే విధంగా వారిని సృజించాడు. దేవుడు ఆదాము ద్వారా పెట్టించిన పేర్లే ఎప్పటికీ ఈ భూమి మీద కొనసాగుతున్నాయి. ఆ విధంగానే నారి అనే పదము ఈ భూమిపై ఆనాటి నుండి పుట్టినదే. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవునికి ఎప్పుడైతే ఆ ఆలోచన కలిగిందో ఆదాముకు సాటి అయిన సహాయం కొరకు స్త్రీని సృజించాలి అని అనుకున్నాడు. వెంటనే దేవుడైన యెహోవా ఆదాముకు ఏదైనా తోటలో గాఢనిద్ర కలుగచేసి అతడు నిద్రించిన తరువాత ఆదాము ప్రక్కటెముకలలో నుండి ఒకదానిని తీసి ఆ చోటును మాంసంతో కప్పి పూడ్చివేశాడు. ఆ తరువాత దేవుడు ఆ ఎముకను తీసుకొని ఆదాముకు దూరంగా వెళ్ళి ఆ ఎముకతో ఒక స్త్రీని రూపించాడు. దేవుడు ఆ ఎముకను తీసుకొని ఆదాము నుండి దూరంగా వెళ్ళాడు. ఎందుకంటే దేవుడు తాను నిర్మించబోయే ఆ స్త్రీ కూడా ముందుగా నన్నే చూడాలని దేవుడు తలంచుకున్నాడు కనుక ఆదాము నుండి దూరంగా వెళ్ళి స్త్రీని నిర్మించి ఆమెను ఆదాము దగ్గరకు తీసుకొని వచ్చాడు. స్త్రీ రూపించబడిన తరువాత ఆమె కూడా మొదటిగా సృష్టికర్త అయిన దేవుడినే చూసింది. అప్పుడు దేవుడు సంతోషించి ఆ స్త్రీని తీసుకొని ఆదాము దగ్గరకు వచ్చాడు. అప్పటికి ఆదాముకు మెలకువ వచ్చినందున దేవుడు తన దగ్గరకు తీసుకుని వచ్చిన ఆ స్త్రీని చూసి ఆనందభరితుడై కవిత్వం పెళ్ళిపికి వచ్చింది. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నారి అనబడును అని పలికాడు. కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకును కనుక వారు ఏక శరీరమై ఉంటారు అని దేవుడు ఆదికాండం 2వ అధ్యాయం 24-25 వాక్యము ద్వారా తెలియపరిచాడు. దేవుడు నారి అనే స్త్రీని ఆదాముకు ఏదైనా తోటలో భార్యగా ఇచ్చాడు. అంటే ఈ భూమిపై దేవుని ద్వారా మొదటిగా వివాహ వ్యవస్థ అనేది ఏదైనా తోటలో ఏర్పడింది. అది కూడా దేవుడే మొదటిగా ఈ వివాహమును జరిపించాడు కనుక ఈ భూమిపై జరిగే వాటన్ని విషయములలో కూడా వివాహం ఘనమైనదిగా ఎంచబడింది. ఈ మాటలు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4లో వ్రాయబడి ఉంది. అయితే మనం ధ్యానించవలసింది ఏమిటంటే దేవుడు ఆదామును మంటితో చేశాడు కదా, మరి స్త్రీని ఎముకతో చేశాడు ఎందుకు అన్న ప్రశ్న కలిగితే దేవుడు ఏది కూడా ఒక కారణం లేకుండా చేయడు. ఆయన ఏ పని చేసినా ఏదో ఒక మర్మముతో కూడిన గూఢార్థము అందులో దాగి ఉంటుంది. ఆదాము నిర్మించిన మట్టి ఊరికనే కరిగిపోతుంది, కానీ స్త్రీ నిర్మించిన ఎముక పాడవదు. మట్టి కన్నా ఎముక గట్టిగా ఉంటుంది. అంటే పురుషుని కన్నా స్త్రీ బలమైనది. అది ఎలాగంటే పురుషుడు శారీరకంగా బలము కలిగి ఉన్న ఎముకతో నిర్మింపబడిన స్త్రీ ఎంతో మానసిక శక్తి కలది, ఆత్మస్థైర్యం కలది. తన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఏమీ చలించకుండా నిబ్బరము కలిగి ఉంటుంది. మనస్సులో ఎంత బాధ ఉన్నా దాచుకొని పలకరిస్తే నవ్వుతుంది. కష్ట సమయాల్లో కూడా భర్తతో బిడ్డలతో సమాధానంగా ఉంటుంది. ఆమె అలా ఉండటమే కాకుండా తన ప్రేమ కలిగిన మాటలతో
వారిని ఓదార్చి బలపరిచి సంతోషాన్ని పంచుతుంది. రోజంతా పనిచేసిన అలసట కనబడనీయకుండా ఎప్పుడు ప్రశాంతంగా ఉండి తన కుటుంబాన్ని సంతోషపెడుతుంది. మరీ ముఖ్యంగా స్త్రీ తన భర్తను బిడ్డలను కోల్పోయిన దుఃఖాన్ని దిగమింగుతుంది. బయటపడకుండా కుటుంబాన్ని ఆత్మధైర్యంతో ముందుకు నడుపుతుంది. ఆమె ఆలింగనంలో కూడా ఎవరికి కావలసిన ఓదార్పు వారికి దొరుకుతుంది. అంటే బాధలో ఉన్న భర్తకు తన ఆలింగనము ఎంతో ఆహ్లాదకరమైన ప్రశాంతత అనే ధైర్యం ఇచ్చి ఎంతో ఓర్పు దొరుకుతుంది. అలాగే బిడ్డలకు తల్లి ప్రేమ అనే ఓదార్పు దొరికి పిల్లలకు ఎంతో సంతోషిస్తారు. అలాగే స్నేహితులకు ఆదరణ అనే ఓదార్పు దొరుకుతుంది. ఆమె తల్లిదండ్రులకు నేను ఉన్నాను మీకు అనే నిశ్చంత అనే ఓదార్పు దొరుకుతుంది. ఆ విధంగా స్త్రీ యొక్క ఆలింగనములో అనేక రకాల భావాలతో కూడిన ఆదరణలు కలిగి ఉన్నాయి. ఆమె ఆలింగనములో ఎవరికి కావలసిన ఆదరణ ఓదార్పు వారికి దొరుకుతుందండి. అట్టి ఆధిక్యత దేవుని చేత ఈ సృష్టిలో నిర్మింపబడిన ఈ స్త్రీ తన నిర్మాణంలో పొందుకుంది. ఈ విధంగా దేవుడు నిర్మించిన స్త్రీ యొక్క ఆలింగనములో ఎవరికి కావలసిన ఆదరణ, నిశ్చంత, ధైర్యము, శాంతి, సమాధానము, ప్రేమ, ఓదార్పులను ఇవ్వగలుగుతుంది. ఇది ఈ స్త్రీకి దేవుడిచ్చిన శక్తి అయి ఉన్నది. దేవుడు ఈ స్త్రీని నిర్మించటంలో ఎంతో టైం తీసుకున్నాడంట. ఆమె తన ఇంటిని చక్కదిద్దుకొని అందరితో ఆదరాభిమానాలు కలిగి జీవిస్తుంది. ప్రసవ వేదనలో చచ్చి బ్రతికిన మరలా బిడ్డలను కంటుంది. ఇన్ని గుణగణాలు కలిగిన ఈ స్త్రీని దేవుడు పురుషునికి సాటి అయిన సహాయంగా, బిడ్డలకు తల్లిగా, అంటే ఒక భార్యగా, తల్లిగా, చెల్లిగా, అక్కగా, స్నేహితురాలుగా, శ్రేయోభిలాషిగా ఉండి ఇలాగా ఒక మంత్రిగా, ఇలాగా స్త్రీ ఎన్నో పాత్రలను అవలేలగా పోషించే సహజ శక్తిని దేవుడు ఒక్క స్త్రీకే ఇచ్చాడండి ఈ సృష్టిలో. అయితే ఇలాంటి స్త్రీ యొక్క నిర్మాణమును గురించి పరిశుద్ధ గ్రంథము ద్వారా మనం శ్రద్ధగా ధ్యానం చేసుకుందాము. దేవుడు స్త్రీ నిర్మాణము ద్వారా లోకమునకు ఒక గొప్ప అద్భుతాన్ని చూపించాడు. ఏమిటంటే దేవుడు స్త్రీని నిర్మించటంలో రాబో తరాల వారికి ఒక ప్రణాళిక సంకల్పాన్ని దాచి ఉంచాడు. ఎలాగంటే దేవుడు ముందుగానే స్త్రీని నిర్మించడానికి కావలసిన ఒక ముడి పదార్థము ఆదాము యొక్క శరీర నిర్మాణములో దాచి ఉంచాడు. కనుక దేవుడు ఆ పదార్థం బయటికి తీయటానికి ఆదాముకు గాఢ నిద్ర కలుగచేసి ఎడమ ప్రక్కన ఎముకలలో నుండి ఒక ఎముకను తీసుకొని ఆ ఖాళీ ప్రదేశమును మాంసముతో కప్పివేశాడు. అంటే స్త్రీ నిర్మాణములో మనం గమనించినట్లయితే దేవుడు ఆదాముకు బాధ అనేది ఏమీ తెలియకుండా గాఢ నిద్ర అనే మత్తు కలుగచేశాడు. ఆ తరువాత ప్రక్కటెముకల దగ్గర గాయం చేసి అక్కడ ఉన్న ఎముకలలో నుండి ఒక ఎముకను వేరు చేశాడు. అంటే దేవుడు అక్కడ ఆపరేషన్ చేశాడన్నమాట. ఆ తరువాత మాంసముతో ఆ గాయమును పూడ్చాడు. అంటే ప్లాస్టిక్ సర్జరీ చేశాడన్నమాట అని తెలుసుకుంటాం. దేవుడు ఈ స్త్రీ నిర్మాణములో ఆదాముకు గాఢ నిద్ర అనే మత్తు ఇచ్చి అప్పుడు దేవుడు ఆదాముకు ఆపరేషన్ చేశాడు. మరలా ప్లాస్టిక్ సర్జరీ కూడా చేశాడు. దాని ద్వారా రాబో తరాల వారికి అవయవ మార్పిడి అనే శస్త్రచికిత్సను గూఢార్థంగా స్త్రీ నిర్మాణంలో దాచి ఉంచాడు. దీనిని బట్టి దేవుడు పరమవైద్యుడిగా పిలువబడ్డాడు. అందుకని ఆయన్ని యెహోవా రాఫా అని మనం అందరము కీర్తిస్తాము. అయితే దేవుడు మానవుని శరీర భాగములో అన్ని ఎముకలు ఉంటే ఎడమ ప్రక్కన ఉన్న ఎముకతోనే ఎందుకు చేశాడు అంటే స్త్రీ ఎందుకు చేశాడు అనే ఆలోచన మనకు కలుగుతుందండి. అంటే స్త్రీ ఎప్పుడూ కూడా పురుషుని ప్రక్కనే ఉండాలని దేవుని కోరిక. అందుకని ఎడమవైపున గుండె క్రిందకు ఉన్న దగ్గరలో ఉన్న ప్రక్క ఎముకను తీసి స్త్రీగా నిర్మించాడు. భార్య భర్తకు ఎప్పుడు అన్ని విషయాలలో సాటి అయిన సహాయంగా నిత్యము ఉండాలని నడవాలని దేవుడు కోరుకొని ఆ పక్క ఎముక తీసుకోవటం జరిగింది. అన్నింటికన్నా ముఖ్యంగా స్త్రీ ఎప్పుడు భర్త ఆలోచన విధానాలకు కూడా తగిన విధంగా భార్య స్పందించే హృదయం కలిగి ఉండాలని గుండె కింద ఉన్న ప్రక్క ఎముకను తీసుకొన్నాడు. అదీగాక దేవుడు పురుషుని పాదాలలో ఉన్న ఎముకలలోనిది తీసుకుంటే స్త్రీపై పురుషాధిక్యం ఎక్కువ అవుతుందని, నీవు నా కాళ్ళ నుండి నిర్మింపబడ్డావు కనుక నా కాళ్ళ దగ్గర పడి ఉండు అని భర్త భార్యను అణిచివేస్తాడని
కాళ్ళ ఎముకలలో నుండి స్త్రీని నిర్మించలేదు. మరి తలలోని ఎముకను తీసుకుంటే స్త్రీ పురుషునితో నీ తల నుండి నేను తీయబడ్డాను అని భార్య భర్త నెత్తినెక్కి కూర్చుంటుంది అని ఆ విధంగానూ చేయలేదు. సర్వాంతర్యామి అయిన దేవుడు అన్నీ తెలిసినవాడు కనుక ప్రక్కటెముతో స్త్రీని నిర్మించాడు. పురుషునిలో నుండి స్త్రీ తీయబడింది, కానీ స్త్రీలో నుండి పురుషుడు తీయబడలేదు. అయినా దేవుడు ఇద్దరికి సమాన హోదా ఇచ్చాడు. పురుషుడు వేరు కాదు, స్త్రీ వేరు కాదు, ఇద్దరూ సమానులే, ఇద్దరూ సమానత్వం కలిగిన వారు కనుక వారు ఏక శరీరులు కనుక ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదండని, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు అని దేవుడే చెప్పాడు. పురుషుని కన్నా స్త్రీ ఏమాత్రము తక్కువ కాదు అని దేవుడు చేసిన స్త్రీ నిర్మాణమే మనకు తెలుపుతుంది. దేవుడు స్త్రీ నిర్మాణానికి పురుషునిలో నుండి తీసిన ఆ ఎముక యొక్క ప్రత్యేకతను గురించి 2వ భాగంగా మనం ధ్యానం చేసుకుందామండి. హల్లెలూయా, ఆమేన్.